అయితే మళ్ళీ అయితే మనం వచ్చేసాం అనమాట. సరే వాటి నుంచి ఐరన్ ఫామ్ అయితే కట్టబోతున్నాం గైస్. అవును, మీకు ఒకటి అయితే బ్యాడ్ న్యూస్ అయితే చెప్పాలి. ఈ ఎపిసోడ్లో చెప్తాను, ఆగండి, లాస్ట్ వరకు వెయిట్ చేయండి, మీకైతే చెప్తాను. ఓకే గాయస్, మనం అయితే ఇంక ఇది కట్టడం స్టార్ట్ చేయాలి కదా. దీనికి ఇప్పుడైతే మనకు ఊల్ అయితే కావాలి. ఊల్ కావాలి, చాలా ఎక్కువే కావాలన్నమాట. అంటే 23 సార్ అంతా 60 ఊల్స్ అయితే కావాలి మనకి. చాలా అంటే చాలా అంటే గైస్, అయినా మనం ఇల్లుల్లో దుబ్బేద్దాం, ఇల్లుల్లో వేసేద్దాం, ఆగండి. ఇదో బెడ్. ఓకే, బెడ్లన్నీ ఎత్తుకుపోవాలన్నమాట. ఓకే, ఇక్కడ బెడ్ ఉంది. ఇప్పటికి మనకు 2 బెడ్లు అయితే వచ్చాయి. ఇంకా ఊళ్ళు కూడా కలెక్ట్ చేద్దాం అయితే. ఇంకా ఇల్లుగా ఓకే, అటు సైడ్ వెళ్దాం. 20 ఇల్లులు ఉండవు గైస్ ఇక్కడ, ఉంటాయి కదా. 20 ఈ ఇంట్లో ఉండదు, ఎందుకంటే మనం వాడేసాం అనమాట అది. ఓకే గైస్, అవును, మీకు చెప్పాను కదా విలేజర్స్ని తెచ్చి దాంట్లో వేసింది చూపిను అని. అంతే, అది నిజంగానే చూపిను, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంది అందుకనేసి గైస్. ఇప్పుడు ఎన్ని బెడ్లు ఉన్నాయి మన దగ్గర చూసారు గైస్, నేను పెట్టేసాను. ఏమన్నా ఉంది అక్కడ. ఈ బెడ్లన్నీ వేసేయడం అసలు గైస్. అసలు ఇటు సైడ్ నేను రాలేదు, కొత్త ఇల్లు చూస్తున్నాను నేను. ఓకే, నాట్ బ్యాడ్, ఓన్లీ అండి అలా విలేజ్ టూర్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇదేం ఇల్లు బాబు, ఇలా ఉంది. సూపర్ ఉంది గైస్ ఇల్లు, తేడాగా. ఆయన పైకి వెళ్ళి చూద్దాం. ఏంటిది? సూపర్ ఉంది ఇల్లు, అంటే ఇప్పుడు లాంటిదే కానీ. ఓకే, వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇంట్లో ఉందా? లేదు. ఇంకా ఏ ఇల్లు ఉంది? ఇంట్లోని ఇంట్లో ఉంది, తీసేసుకుందాం రండి. దోపిడీ చేయాలన్నమాట ఈ ఎపిసోడ్లో మనం. కొంచెం ఊళ్ళు కూడా కలెక్ట్ చేద్దాం. అలాగే ఎన్ని బెడ్లు వచ్చాయి? 1 2 3 4 5 6 7 వచ్చాయి. ఇంకా 13 కావాలి మనకి. 13 ఇక్కడ దొరికింది. అండి, దీన్ని వేసేద్దాం. యాక్స్ రావే, ఇలా ఎగిరి అలా వేస్తే పడలేదు. నేను పట్టుకున్నానా? ఓకే, మన ఊళ్ళు కూడా వస్తుంది. ఊళ్ళు కూడా ఎత్తుకాలన్నమాట మనం. ఇంకా ఉంటాయి గైస్ బెడ్స్, చూద్దాం, ఆగండి. బోల్డ్ ఉంటాయి. దీంట్లో ఉందా? అవును, చూద్దాం. సరిగ్గా కనబడలేదు. లేదులే. ఇంకా అక్కడ ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటికి వెళ్దాం రండి. ఆ ఇంట్లో తీసినట్టు ఉన్నాం కదా గైస్ మనం. ఉందా లేదా? ఇక్కడ తీసానండి, ఇది కూడా తీసాం. నాకు గుర్తుంది, ఇక్కడికి వచ్చాను. అమ్మయ్య, మన దగ్గర కొన్ని బెడ్స్ అయితే కలెక్ట్ అయ్యాయి. ఒక 20 ఉండాలి గైస్ మ్యాక్సిమం. ఒక 20 ఉండాలి, ఎంత లేదన్నా, లేదా 20 దాటి ఉండాలి. ఆ ఇంటికి వెళ్ళలేదు కదా గైస్ మనం. వెళ్ళి వచ్చేద్దాం. ఫుడ్ తినాలి కొంచెం అయినా, ఎందుకంటే అసలు లేదు ఫుడ్. ఓకే, ఇది చూసాం కదా, ఇది చూసాం అంతే. ఇక్కడ అంటే ఇక్కడ 8 ఇల్లులు ఉన్నాయి గైస్, అంతే, తక్కువే.
ఇంకా ఉంటుంది గైస్, నాకు తెలిసి ఇంకా ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి పక్కన ఒకటి ఉంటుంది కదా, అక్కడి నుంచి వెళ్ళి వేసుకొచ్చేద్దామండి. ఇప్పుడు మనం ఇది పగలు కొట్టుకొని కింద పెట్టుకోవాలి. ఈ యాక్స్ ఉంది కదా, పిక్యాక్స్. వెయిట్ ఎ మినిట్ గైస్. ఇప్పుడు మనం కిందకి దిగాలి. కిందకి దిగి ఆల్ బెడ్లు కూడా తీసుకొచ్చింది. ఒకటే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం ఆగండి. ఓకే, కేవ్ అయితే ఉంది. కేవ్ ఇక్కడ బెడ్ ఉంటుంది. ఓకే, తీసేసుకుందాం. ఓకే, మనం పైకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎక్కేద్దాం. ఇక్కడ బ్లాక్ అంటుంది. ఓకే, పైకి వస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ బెడ్లు అయితే సజ్జేద్దాం. ఆగండి, లోపల మన ఇల్లే అటే కదా. నేను వేసేయాలా? నువ్వే వేసేస్తా. కొన్ని రోజులు అయితే గైస్ మీకు ఆ విలేజర్ని తెచ్చడం అంటే బ్రీడ్ చేపిస్తాం గైస్. అదైతే చాలా టైం వేస్ట్. లేదంటే మీరు అవి చూడాలనుకుంటే అంటే వేరే వీడియోలకి సెర్చ్ చేయండి, ఐరన్ ఫామ్ ఈజీ అని. ఈజీగానే వస్తుంది మనకు తెలిసి. టార్చర్లు కూడా చేసుకోవాలి గైస్ మనం. ఇంకా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఫెచ్చింగ్ టేబుల్స్ చేసుకోవాలి, అలాగున్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఆగండి గైస్. ఇక్కడ వేసుకోవాలి అనమాట. ఎందుకంటే చెప్తాను, లేదంటే బెడ్స్ పడవు, 2 పడవు ఒకే దగ్గర. బ్లాక్స్ లేవు మన దగ్గర. ఓ మ్యాన్, పైకి వెళ్ళాలి గైస్ ఇప్పుడు మనం. ఓకే, పగలు కొట్టేద్దామండి. కొంచెం కష్టమైపోతుంది గైస్. అవును, మీకు చెప్తున్నాను ఇంకా సాడ్ న్యూస్. అదైతే చెప్పబోతాను. ఏంటంటే ఈ వరల్డ్ అయితే కొన్ని రోజుల్లో మనకు మాయమైపోద్ది. ఎందుకు అని అడగచ్చు. అంటే కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇంకో వరల్డ్తో వద్దాం గైస్. ఓకేనా, ఇంకో వరల్డ్తో వద్దాం, పర్లేదు. ఇవన్నీ ఎలాగే కడదాం మళ్ళీ. అంటే ఇల్లు మారుతాం, చూద్దాం గైస్. సరే, ఇప్పుడు వెళ్ళి పడుకుని ఆగండి. పడుకొని రేపు పొద్దున్నే బాగా ఖాళీ పట్టుకోవాలి గైస్ ఏమన్నా. ఓకే, మా ఇంట్లోనే తిరిగేస్తాను. బ్రీడ్ చేయించాలి, మీకు అది స్కిప్ చేసేస్తాను. ఓకేనా, మా ఇంట్లోనే 2 ఉన్నారు. అబ్బో, ఓకే, పగలు కొట్టేద్దాం. ఇవి అవసరం కదా. ఇది ఎందుకు పెట్టాను అసలు ఇక్కడ? ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే కింద అవన్నీ చేసుకొని ఐరన్ ఫామ్ అయితే కట్టబోతున్నాం. దట్స్ సింప్లే గైస్, మరీ అంత కష్టమేం కాదు. మీరు అనుకుంటారు కొంచెం, అంటే విలేజర్ దగ్గర కష్టం అయిపోద్ది గైస్. ఓకే, విలేజర్ దగ్గర కొంచెం కష్టం అవుద్ది, ఇంకెక్కడ అవ్వదు గైస్. మనకి కష్టం అంటే లేదు ఇంకెక్కడ. ఈ మధ్యలో ఉంది గైస్, తీసేద్దాం గైస్. అవును, మనకి బ్లాక్స్ కావాలి, తెచ్చుకుని ఆగండి. బ్లాక్స్ కావాలి. డస్ట్ ఉంది కదా మన దగ్గర. డస్ట్ టెంపరీ బ్లాక్స్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు డస్ట్ని. అది బెటర్, తీయడానికి అన్నిటికి ఉంటుంది. ఓకే, ఒకసారి పైకి వెళ్ళొద్దాం. పైకి వెళ్ళి వచ్చి బ్లాక్స్ అయితే తీసుకున్నాం. చాలానే ఉంటాయి నా దగ్గర బ్లాక్స్, ఎందుకంటే
చేసినప్పుడు దొరికాయి లేవా పాల్గొట్టదా ఇక్కడ ఎందుకు వేసాను ఇక్కడ కదా వేయాలి కిందన పడిపోయిందా వదిలేండి గైస్ మనకి తర్వాత తెచ్చుకోవచ్చు వెళ్ళి ఇప్పుడు మనం తీసుకోలే సెషన్లో పెట్టానే ఇదేనా అవును గైస్ మీకు చెప్పడం అయితే మర్చిపోయాను మనకు గోల్డ్ దొరికింది నగ్గెట్స్ దొరికాయి గోల్డెన్ నగ్గెట్స్ ఎమరాల్డ్స్ అయితే 2 దొరికాయి మీకు షార్ట్ వీడియో అయితే దించాను అంటే ఒక ఇంట్లో దొరికాయి గైస్ మనకి ఇవన్నీ ఓకేనా ఆగండి 64 డాట్ సరిపోద్ది అనుకుంటున్నాను ఓకే పర్స్ ఇప్పుడప్పుడే అవసరం అవును గైస్ మనం మర్చిపోయాను లావా బకెట్ అయితే తేవాలి కదా మనం లావా దొరకదు కదా ఇక్కడ ఐరన్ కూడా ఉంది గైస్ లావా ఎక్కడ ఉంటుంది అబ్బా ఇక్కడ కేవ్స్లోకి వెళ్ళాలి ఉంది చూపిస్తాను ఆగండి మీకు ఇక్కడ మీకు గుర్తుందా ఇంట్లోకి మనం మైనింగ్కి వెళ్ళినప్పుడు లావా కనబడిందా మీకు అదే అక్కడే ఇదిగో ఆ కేవ్లో ఉంటుంది చూసి గుర్తుంది అదిగో వెలుతురు వస్తుందా మీకు అదే అక్కడ లావా ఉంటుంది బతికిచ్చేవారు ఈ ఇల్లు ఏమో కానీ మనకి చాలా మేలు చేసింది గోల్డ్ ఐరన్ దొరికింది మనకి చాలా దొరికే చెప్పాలంటే అక్కడ 64 బ్లాక్స్ ఓ స్టాక్ అయితే పట్టుకున్నాను ప్రస్తుతం బాబు ఈ మైన్ క్రాఫ్ట్ చాలా తెప్పించేస్తుంది వేసి అసలు ఓకే ఏం పర్లేదు డట్ వేసేద్దాం ఇక్కడ పర్లేదు ఏదో అనుకున్నాను గైస్ అలా తేలుతుంటే ఆ బ్లాక్ని మధ్యలో డట్ ఇక్కడ అప్పుడు వేయకూడదు కాసేపు తర్వాత వేయాలి ఇప్పుడు ఇది ఉందా ఇలా బెడ్ ఇక్కడ ఎలాగా వేయడానికి ఓకే ఫిల్ చేయాలి కదా మర్చిపోయినా ఓకే ఇలా ఫిల్ చేసేద్దాం ఇప్పుడు మనం ఇలాగ బెడ్లు అయితే వేసుకోవాలి వైట్ ఇటు వేద్దాం ఓకే ఎల్లో బెడ్ వైట్ ఓకే మనం తీసుకుందాం గైస్ అయితే మనకి ఒక సైడు 10 రావాలి చాలా కష్టం ఇది కానీ ఏదో చేయాలిగా తప్పదుగా ఈ 2 తీసి అక్కడ ఒకటి వేసేద్దాం ఆగండి ఎందుకు అలాగా వైట్ ఎందుకు కొత్త బెడ్ గైస్ ఇంకా ఉన్నాయి గైస్ మన దగ్గర వైట్ అసలు చూడలేదు నేను ఓకే ఎంత ఆగండి తీసేద్దాం ఎందుకు అనుకుంటున్నది కిందను కూడా వేయాలన్నమాట మనం కిందను కూడా వేయాలి ఈ కింద తీసేద్దాం బెడ్స్ కావాలి బెడ్స్ ఓకే సారీ గైస్ అది పగలగొట్టాలి ఇప్పుడు ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు మనం ఇక్కడ బెడ్ అయితే వేయాలి కిందన బెడ్లు వేయాలి బాబాయ్ తక్కువ ఉంది గైస్ మన దగ్గర బెడ్స్ చాలా తక్కువ ఉంది ఇలాగైతే అవ్వదు కష్టం గైస్ ఇలాగైతే చూద్దాం ఆగండి గైస్ ఈ లోపల మనం వెళ్ళి వూల్ అయితే కలెక్ట్ చేయాలి అనమాట ఇక్కడ షీప్స్ ఎక్కడ ఉన్నాయి
షీప్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి వీటి తినిపించే ఫుల్ పిల్లలు పుట్టించేద్దాం అంతేనా? ఓకే అంతే. వీట్ ఉందా నా దగ్గర? వీట్ ఆగండి, వీట్ చాలా ఉంటుంది గైస్ మన దగ్గర, నాకు తెలుసు ఎందుకంటే పెట్టాను కదా చెస్ట్లోని. అవి తీసుకొని వచ్చి దాన్ని బ్రీడ్ చేద్దాం, ఒక్కొక్క దాన్ని వేసేద్దాం. ఇదిగోండి వీట్ ఉందిగా, ఇది తీసుకుందాం. ఇది వీటంతా అయిపోద్ది అనుకుంటా వాళ్ళ, అంటే తక్కువ ఉంది మన దగ్గర వీట్. ఓన్లీ షీప్స్కే. అదిగోండి వచ్చేస్తున్నాయి. దీనికయ్యా నీకే ఇదే బ్రౌన్దేది ఎలాగే ఆవు. నువ్వు ముద్దులు పెట్టుకోండి, ముద్దులు పుట్టిందా? దాదా ఇట్రా, నీకే పెద్దదైపో. దీనికి ఫీడ్ కొట్టి ఇలా కొట్టామనుకోండి, ఇప్పుడు లేకండి మీరు అందరూ. ఏంటి మీకు వద్దా? ఇదిగోండి ఇక్కడ డోర్ ఎక్కడ ఉందో లోపలికి వెళ్ళి మొత్తం పెట్టేద్దాం. లేకండి మీరు ముద్దులు పెట్టేసుకొని ముద్దులు ఫుల్ బ్రీడ్ అయితే చేపించాలి మనం. ఓకే షీప్స్, సారీ మనకి ఎక్స్పీ కూడా వస్తుంది ఇలాగా. కావాలి ఏంటి రావట్లేదు ఫీడ్ బటన్, వీళ్ళకి వస్తుంది. ఇలా కొట్టాం అనుకోండి మళ్ళీ ఫీడ్ అయితే చేయొచ్చు. ఫీడ్ చేయడానికి అవ్వట్లేదు గైస్ మనకి, ఎందుకో ఏంటి అవ్వట్లేదు. దీనికైతే వస్తుంది, ఎలాగైతే బాగానే వస్తుంది ఫీడ్. మీరు పిల్ల పుట్టిందా? నాకు తెలీదే. పెట్టండి, ఒక పిల్ల పుట్టింది. ఎలాగండి అయ్యా బాబు, ఇక్కడ రండి. పిల్ల పెట్టారా? ఫీడ్ పిల్ల పుట్టి బ్రౌన్ పిల్ల పుట్టింది గైస్. బ్రౌన్ వద్దు మనకి, వద్దు కాకపోతే వచ్చేస్తాం. నీకు వద్దా? లేదనా? అయిపోయిందా? నీకు కావాలి, నీకే ఫీల్డ్ చేసుకోండి ఇద్దరు. నీకు కొట్టి ఇచ్చేస్తాను పో. పెద్దగా ముద్దులు పెట్టుకోండి. పుట్టావా? బయట నువ్వే నాకు కావాలి. ఏంటి గైస్ ముద్దులు పెట్టుకోండి, ముద్దులు గైస్. మనకైతే నైట్ అవుతుంది. అట్లాగండి మీరు ఎలాగండి, మీరు కానీ బయటకు వెళ్ళారా మీ పని అయిపోయింది. చాలు లేకండి. టార్చ్ ఓకే, మళ్ళీ మనం రేపు పొద్దున్న అయితే కలుద్దాం గైస్.
జాంబీస్ అయితే స్పాన్ అవుతారు, అంటే స్పాన్. గైస్ మీకు తెలిసిందే విలేజర్స్ దగ్గర స్పాన్ అవ్వరు, ఎందుకంటే అక్కడ గోళం ఉంటాడు. రే లెగురా, లెగురా, ఎందుకురా నా బెడ్ మీద వచ్చి పడుకుంటా, అంటే ఇది మా బెడ్ కాదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి ఏంటి లెగిసిపోయామా? అదే కదా, ఏంటబ్బా ఇంకా పొద్దున్న అవ్వలేదు అనుకుంటున్నా. ఓకే లగరా, ఇప్పుడు మా షీప్స్ దగ్గరికి వెళ్ళాలి. అది కొంచెం చూడండి, ఎక్కువే ఉన్నాయి మన దగ్గర. పిల్లలు పుట్టించాలి బాగా, వీట్ కూడా అయిపోతుంది. అలాగా పిల్లలు పుట్టాయా? నీకేది మొత్తం ఫీడ్ కావాలా? ఫీడ్ ఓకే, చాలా పిల్లలు పుట్టినట్టున్నాయి. రే ఏంటండి పాపం పిల్లలు తొక్కే వచ్చింది లేకపోయి. ఓయ్ ఉండున్నాయి దగ్గర, మన దగ్గర తక్కువ అయిపోతుంది వీటే. రే ఆగండా మీరు, ఏంటి వీటి కోసం పొండి పొండటు. వచ్చేస్తున్నారు. అందరు చూసారు ఎంత స్పేస్ ఉంది. ముద్దులు పెట్టుకోవచ్చు, వెళ్ళండి. మళ్ళీ పార్ట్ 2 లాగే ఉంది ఇది, ఎందుకంటే ఎప్పుడు కూడా చేస్తాం. పెద్దవైతే ఇవి గైస్ పిల్లలు పుట్టించడం వరకే మంది. బ్రౌన్ పిల్లలు కొడుతున్నాయి గైస్ మనకి ఎక్కువ. నేను కొద్దా అంతే అయిపోయింది. మీరు పెద్దవైపోతే మిమ్మల్ని వచ్చి చంపేస్తాను గైస్. అంటే ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి బెడ్స్? 10 అంటే ఇంకా 3. అక్కడ ఎన్ని పెట్టాలి మనం ఒకసారి చూసొద్దాం రండి. ఒక సైడ్ కూడా సరిగ్గా ఫిల్ అవ్వలేదు. 20 బెడ్లు తక్కువ గైస్ మనకేమన్నా. గైస్ ఇదేదో బాగుంది గైస్, ఇదేదో బాగుంది. ఎందుకురా మీరు దీంట్లో వచ్చి పడిపోయారు? అసలు మీరు పడకూడదు ఇక్కడ. కాకపోతే ఫెచ్చింగ్ టేబుల్ పెట్టాలి గైస్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బెడ్లు ఉన్నాయి కదా, అందుకు వస్తారనమాట వీళ్ళు అనుకుంటా. ఐ థింక్ దాని గురించే. గోళమ్స్ స్పాన్ అవ్వాలి గైస్, గోళమ్స్తోనే మనకు పెద్ద పని పడింది ఇప్పుడు. ఇంకా 2 అంటే 6 కావాలి. 6 ప్లస్ గైస్ ఇప్పుడు 10 3 సార్ ఎంత 30 కావాలా? 30 ఊలు ప్లస్ 36 ఊలు కావాలి గైస్ మనకి. ఇప్పుడు ఎక్కువే కావాలి, తక్కువేం కాదు. కాకపోతే ఒకతే వేస్తే 36 కావాలి మనకి ఇప్పుడు. అండ్ గుర్రాన్ని మమ్మల్ని వేసేపోతున్నాను, అంటే ఆటలు కాదు, ఇవి ఉండాలి, ఈ షీప్స్ ఉండాలి. ఏ వర్క్ అవ్వేది యాక్స్. ఓకే మనకి కళ్ళలో ఉన్నాయి కదా, అయిపోను మరి చేయలేం, కానీ ఉంచుతాం అది. ఎందుకో దీన్ని కలర్ నాకు నచ్చింది. సారీ బ్రో, అబ్బా ఎందుకు దీన్ని
వచ్చేసాం నన్ను అండ్ గైస్ మనం బీట్ అయితే కలెక్ట్ చేసుకొని వద్దాం. ఇదిగోండి ఎక్కడ ఉంది పక్కనే వీట్ వీట్ మనకు వీట్ చాలా కావాలి. ఇంకా ఉన్నట్టుంది, ఎక్కడో ఉంటుంది గైస్ కన్ఫర్మ్, ఎందుకంటే విలేజ్ కన్ఫర్మ్ ఉండాల్సిందే. వీట్ అంటే ఏ విలేజ్లోనే ఉంటుంది గైస్ మనకు వీట్. మీకు వీట్ కావాలంటే ఫ్రీగా వచ్చేస్తుంది మనకు వీట్ విలేజ్లోని. సరే గైస్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే వీట్ ఆగండి, వీట్ మామూలుగా చేసేద్దాం. చేసుకో ఫాస్ట్. మనకు స్టాక్ అయితే ఫిల్ అయిపోయింది మళ్ళీ. ఓకే స్టాక్ వస్తుంది, అబ్బో ఎక్కువ వచ్చింది గైస్ మనకి. లేకుండా మీరు ముద్దులు పెట్టుకోండి గైస్. దీనికి చాలా స్పేస్ ఉంది కానీ ఒకే దగ్గర ఉంటున్నారు గైస్ ఇల్లు ఎందుకో. అంటే వీట్ కోసం వస్తున్నారేమో నాకు తెలిసి. ముద్దులు పెట్టేసుకోండి. చూసారా వాళ్ళు ఇల్లు ముద్దులు పెట్టుకుంటున్నారు. ఓకే వీళ్ళు కూడా మీరందరూ పెద్ద అవుతే కానీ వీళ్ళందరూ పెద్ద అవ్వాలి, అప్పుడే ఫుల్గా ఫీడ్ అయితే చేయాలి మనం. దీంట్లో 37 ఉండాలి గైస్, మనం 37 ఉండాలి ఇల్లు. ఏంటి అసలు నాకు దేనికి పెట్టడానికి అవ్వట్లేదు. ఏంటి రెండు అలా కలిసిపోయి ఉంటే నాకు ల్యాగ్ అవుతుంది అనుకుంటా. నాకు ఫీలింగ్ రావట్లేదు, నేను ఎడ్ చేసేయాలి. అమ్మాయి కుట్టారా బాబు, అబ్బా ఎక్కడెక్కడికి ఎందుకు కాదు డ్యామేజ్ బాబు. ఎంతమంది ఉన్నారు పిల్లలు గైస్? మనకి పార్ట్ 2 అయితే రావాల్సిందే, మరి తప్పదు. ఇవాళ అయితే ఇది అవ్వదనమాట. మీకు ఆఫ్లైన్ వర్క్ చేస్తాను, మనకు ఆఫ్లైన్ వర్క్ అయితే పడుతుంది అనమాట బాగా. ఇప్పుడు మనం ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నేనైతే పార్ట్ 2లో అయితే ఈ బెడ్లన్నీ సెట్ చేసేసి మీకైతే చూపిస్తాను అనమాట. అంటే గైస్ ఏమనుకోకండి, మీరైతే క్రియేటివ్లో తెచ్చాను అనమాట అయితే అనుకోకండి గైస్. నేను అసలు ప్యూర్ సర్వైవల్ అనమాట, ఓకేనా. నేను అలా తెచ్చి ఇప్పుడు ఆ విలేజర్స్ని చూశారు కదా, దాంట్లో వెళ్ళే పడ్డారు. ఎందుకు? బెడ్ల కోసమని వెళ్ళారు. అంటే మనది ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంకోండి చూడండి, అది వాళ్ళు ప్లస్ సింబల్స్ వస్తున్నాయి చూసారా? అలాగ 20 గైస్, 20 తేవాలి గైస్. వాళ్ళని ఫీడ్ చేసేస్తాను నేను, మీకు కంగారు ఎందుకు, వాళ్ళని ఫీడ్ చేసేస్తాను. పిల్లలు పుట్టేసేస్తాను ఫుల్గా. అంటే బ్రెడ్ ఇచ్చాం అనుకోండి, ఇలా బ్రెడ్ ఇస్తే వాళ్ళే తీసేసుకుంటారు, ఓకేనా. వాళ్ళు తీసుకొని ఇంకా ఇద్దరు తీసుకుంటారు, బ్రెడ్ ఇస్తానే ఉండాలి గైస్. చాలా కావాలి మనకి బ్రెడ్. చేస్తే వాళ్ళకి ఫీడ్ చేయాలన్నమాట. అంటే తర్వాత లేయర్లు కప్పేసి చుట్టూరు ఫెచ్చింగ్ టేబుల్ పెట్టాలి, సరేనా. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే చూసారు కదా ఈ వీడియోని. ఓన్లీ ఫీడింగ్ అనమాట, ఎప్పుడు ఫీడింగ్. ఇంకా నెక్స్ట్ పార్ట్లో కూడా దాన్ని వాటిని వేసేసి బెడ్లు అయితే సెట్ చేసేసి విలేజర్స్ని అయితే సెట్ చేసి మీకు కరెక్ట్గా చూపిస్తాను అనమాట. అంటే విలేజర్ని తేడం చూపిను, బెడ్లు మేక్ చేయడం చూపిస్తాను. అంటే అవి చంపడం చూపిను, ఆ విలేజర్స్ తేడం చూపిను. అంటే తెచ్చే ఉంది కాబట్టి దాన్ని ఫీడ్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఓకే గాయ్స్, ఉంటాను మరి. అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.